क्या बे क्या समझ रखा है तू हाँ పెద్ద రౌడీ అనుకున్నావా ఏది ఇప్పుడు ఏడ్పించమ్మా ఏడ్పించు అమ్జద్ భాయ్ విన్నావు పేరు ఎవడైనా ఎవడరా నువ్వు క్యా నామ్ క్యా తెరా బోల్ Come on, come on, Amjad bhai. Come on. Come on! పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒకటి ఆగిపోయిందంట్రా. ఈ గెటప్ లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ట్ అవుతాడేమోనని. మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? అందుకే కదా నేను తీసుకొచ్చింది. అన్వేషించు. ఇద్దే హైదరాబాద్ ఆటో దే ఉన్నాయిరా. అరే కనబడదు. అరే వస్త్రాన్ని కాను. అరే మర్చాయగా సాలా ఎవడైనా వచ్చి కాపాడండి. పాపం చచ్చిపోతాడు. చాలా దిమ్మ తిరిగిందా బాగా? अच्छा छोड़ निकल. पूजा बहन सारी जब अरे माफी मांग बोल रहा हूँ मैं ना बोल. హైదరాబాద్ ఆడ కూర్చుని రోడ్డు మీద నుంచో పెడతారా చేయలేసి అమ్మా. క్యా బే పో పో పోరని అబ్బ. సార్ ఇన్స్పెక్టర్ సార్ తప్పైపోయింది సార్. సారీ సార్. ఇంకెప్పుడు అలా చెయ్యను సార్. సార్ ఒరేయ్ సచ్చినోడా. అన్నా సతనా చెప్పనా పెద్ద ఇన్స్పెక్టర్ నాకు తెలిసి సతనా. సార్ 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 నాతో కూడా మాట్లాడండి సార్. సార్ నేను చాలా ఇస్ట్రేట్ పని చేస్తాను సార్. మంచి క్లీన్ రికార్డ్ ఉంది సార్. కస్టమర్ ఆటోలో డబ్బు వదిలేసి తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఒక పైసా ముట్టుకోలేదు సార్. సార్ కమిషనర్ అవార్డు ఇస్తా సార్. బెస్ట్ ఆటో డ్రైవర్ బోల్కే. అరే చీటు సార్ వీళ్ళతో నన్ను పెట్టకండి సార్. ఇజ్జత్కి సవాల్ లేదు సార్. సార్ శరణం సార్ మర్ జాతు సార్. సార్ నాకు సార్ 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 వీళ్ళందరికీ అమ్జద్ భాయ్ అంటే తెలుసు సార్. డబ్బులు ఇస్తుంటారు సార్. సార్ మొన్న కూడా 100 రూపాయలు తీసుకున్నారు సార్. పోలీస్ ఆఫీసర్ మీద చేసుకుంటారా? సార్ సార్ లేడీస్ ఎస్టీడీ బూత్ పక్కన ఉన్న ఏరియా అంతా చెక్ చేయండి. మీరు కూడా అంతే కదా సార్. వెళ్ళిపోతారు కదా సార్ లేడీస్ అంటే. వీళ్ళని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పంపించు. ఓకే ఓకే నేను మాట్లాడతాను. అయ్యో పాపం.
కెప్టెన్ కెప్టెన్ తెలియదు కెప్టెన్ నాకు పోలీస్ అని తెలియక కొట్టేసాను కెప్టెన్ ఓ పూజ అనే కెప్టెన్ పగలేదు పిచ్చి పిచ్చిగా వచ్చి చెప్తే ఎవడో రౌడీ అనుకుని కొట్టేసాను కెప్టెన్ నాకు తెలియదు కెప్టెన్ చచ్చా అటువంటి వాడు కదరా చాలా మంచోడు నా బాగా తెలుసు నీకోసారి చెప్పాను కదా నా పెళ్లికి సైరా తరపున వచ్చి హీరోలు నిలబడి ఫైట్ माफ करना చేశాడు साहब ఇతనే गलती हो गया साहब నాకు తెలియదు साहब मेरी स्टेट इंस्पेक्टर बोल के यूनिफॉर्म కూడా లేదు కదా साहब कंफ्यूज हो गया साहब वो क्या है साहब పూజా అసిస్టెంట్ बहुत प्यार साहब అమ్జద్ బాయ్ నేడోగానే కోపం వచ్చేసింది సాబ్ ఏరియా కూడా మంచిది కాదు సాబ్ వచ్చేసాను సాబ్ కానీ అబ్బా ఏం కొట్టారు సాబ్ సాబ్ దెబ్బ సాబ్ సూపర్ దెబ్బ సాబ్ కానీ ఇప్పుడు తెలుసు సాబ్ कैप्टन साहब का दोस्त है आप ही साहब अरे कैप्टन साहब का दोस्त अपन का भी दोस्त है साहब दोस्ती के लिए जान देते हैं साहब हाथ मिला साहब ఆ ఫ్లాష్ లో ఉన్న వాళ్ళందరి డీటెయిల్స్ కావాలి అమ్జద్ బాయ్ अरे क्या मारा रे क्या मारा रे अरे सब मारा अरे क्या कहता रे वो हमारे तुम्हारे पीछे आ भाई వేడిలు ఇక్కడ పాపం అమ్జద్ భాయ్ వాడి గురించి తప్పుగా అనుకోక అమ్జద్ బాయ్ नहीं नहीं साहब వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి పోలీస్ అవ్వాలంటూ డే అండ్ నైట్ కష్టపడ్డాడు ర్యాంక్లో సాధించాడు వాడి ఇన్స్పిరేషన్తోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను వాడు ఐపీఎస్ పాస్ అయిన 2 ఇయర్స్లోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఆఫీసర్ మెల్ల కూడా తీసుకున్నాడు తెలుసా వెరీ డెడికేటెడ్ పర్సన్ బ్రిలియంట్ ఆఫీసర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వాడు చాలా సరదాగా ఉండేవాడు కానీ ఒక్కటే పాకిస్తాన్ అంటే పరమ అసహ్యం వాడికి వాళ్ళు మన దేశంలో చేసే టెర్రరిజం ఆపడం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు ఆ గొడవల్లోనే వాడి ప్రాణానికి ప్రాణమైన స్వాతిని పోగొట్టుకున్నాడు అంతే వాడు ఉన్నాడు అంటే ఉన్నాడంతే జస్ట్ బతుకున్నాడంతే వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడో ఎవరికీ తెలియదు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది వాడి చావు కోసం వాడే ఎదురు చూస్తున్నాడు సార్ సార్ నేను పోలీస్ స్టేషన్ కెప్టెన్ రవి అమ్జద్ భాయ్ అప్పుడు అదే నేను సార్ సారీ సార్ సార్ పోలీస్ ఆఫీసర్ అని తెలియక చాలా ఓవర్ రియాక్ట్ ఐఎమ్ వెరీ సారీ సార్ మీరు కెప్టెన్ ఫ్రెండ్ అని ఐఎమ్ రియలీ సారీ సార్ ఆ రోజు జరిగిందని నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను సార్ ఐఎమ్ రియలీ సారీ సార్ ఐఎమ్ సో సారీ సార్ 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 దొంగ సచ్చినోడా ఆడ కూతుర్నని కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలపేసేసాడు బస్తాగా హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే పెద్ద పోజు ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడు మాకైతే అలా అనిపించట్లేదు ఏదో ఉంది ఒళ్ళంతా మండిపోతుంది మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా ఎవరు నువ్వు నాకేం తెలీదు రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా అలా సైరా చంపేశావు కదా కోటి హితులారా సన్నిహితులారా ఫ్రెండ్స్ ఈ సాయంత్రపు సీమంతానికి अरे సాయంత్రం సీమంతం क्या भाई ఏం సాయం నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అమ్జద్ భాయ్ నా భారతదేశపు ప్రజలారా మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా భాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో
వారికి వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే, అది స్టార్ మై. अब मजा आएगा సార్ కెప్టెన్, మన బోర్డర్లో రహస్యంగా దొరుకుతున్న పాకిస్తాన్ ఆర్మీ యాక్టివిటీ సడన్ గా ఎక్కువయ్యాయి. ఇమీడియట్ గా బయలుదేరమని ఆర్డర్స్. అమ్జద్ భాయ్, కెప్టెన్ సైరా జాగ్రత్త. आप फिक्र मत कीजिए కోటి, కెప్టెన్. మూర్తి సార్, మీకేం అవసరం వచ్చినా రాధాని అడగండి. అలాగే కెప్టెన్. అమ్జద్ భాయ్, शर्मिंदा मत कीजिए कैप्टन साहब, बहन है हमारी, हम देख लेंगे. మీరు వెళ్ళండి. पाकिस्तान कुत्तागल चमड़ा और चेंडी. आप चलिए कैप्टन, चलिए, आप देख लेंगे क्या होता है. आप चलिए कैप्टन. कैप्टन सैल्यूट कैप्टन. విన్నావుగా అమ్జద్ భాయ్ ఏమన్నాడు? తన అందరిలాంటి ముస్లిం కాదురా. ఈ కంట్రీ అంటే ఒక గౌరవం, మన అనే బిలాంగ్నెస్ ఉన్న వ్యక్తి. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. రే, వాళ్ళ మీద నీకుండే కోపం నాకు బాగా తెలుసు. అమ్జద్ భాయ్ అలాంటి వాడు కాదు. తన్ని శత్రువులా చూడకు, చాలా మంచోడు.